సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఆస్తి అంటే ప్రాపర్టీ కొనాలంటే ఎటువంటి మోసాలు ఉంటాయి? తర్వాత చాలా జనాలు మోసపోయామని చెప్పేసి అంటే ప్రీ లాంచింగ్ ఏమో అంటుంటారండి. ప్రీ లాంచింగ్ ఈవెంట్స్ లేకపోతే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ అని ఉంటున్నాయి. ఏ విధంగా ప్రజలు మోసపోతున్నారు? మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అది బిల్డర్ని అడగాలి, లేదా లాయర్ని అడగాలండి. మీరు అన్నట్టు ఎట్లా? నేను లీగల్ మనిషిని కాదు కదా. అవును, కాకపోయినా మీరు ఏంటి ఎక్స్పర్ట్ కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళు చెప్పాలి సార్. మనం మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. మోసపోయే వాళ్ళు అందరూ ఉంటే మోసం మనమే అవకాశం ఇస్తాం కదా. బిల్డర్ ఎలా మోసం చేస్తాడండి? మనం అవకాశం ఇస్తే కదా. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో మోసాలు జరుగుతాయి. అటు బిల్డర్ సైడ్ కానీ, ఇటు ఏజెంట్ సైడ్ కానీ, ఇటు బయ్యర్ సైడ్ కానీ. బయ్యర్కి ఏం కావాలి? ఇవాళ పెడితే మనకి నిన్న కావాలి, ఇవాళ పెడితే నిన్నే ఇంట్రెస్ట్ వచ్చేయాలి. ఆ మెంటాలిటీలో ఉన్నారు. అది వర్కౌట్ కాదండి. నేను చాలాసార్లు చెప్పాను, కొంతమందికి నడిచి వచ్చే పిల్లలు పుడతారంట. పూర్వకాలం కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కానీ అది ఎక్కువ కాలం ఉండడు. అవును, జరిగితే జల్లిళ్ళతో నీళ్లు మోయొచ్చు, జల్లిడితో నీళ్లు మోస్తారా? కానీ మోస్తారంట. అది ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా సడన్ గా పెరుగుట విరుగుట కొరకే. సో సడన్ రైజ్ ఇస్ ఆల్వేస్ డేంజర్. క్రమేపీ కొద్దిగా పెరుగుతూ ఉండాలి. అది లేనప్పుడు నేను అందుకే చెప్పాను, రియల్ ఎస్టేట్లో అటు ఏజెంట్ కానీ, ఇటు డెవలపర్ కానీ, అటు బయ్యర్ కానీ, ఇన్వెస్టర్ కానీ, భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. 2 సంవత్సరాల్లో డబుల్ అయిపోతుంది, 1 year లో డబుల్ అయిపోతుంది. ఎలాగైపోద్దండి? ఎస్బీఐ మదర్ బ్యాంక్, నేషనల్ ఎస్బీఐకి మించిన బ్యాంక్ ఉందా ఇండియాలో? లేదండి. అదే మదర్ బ్యాంక్ ఏంటి మనకి? ఎస్బీఐ. వాళ్ళు 7% 7.2% ఇస్తున్నారు. కొద్దిగా ఇటు మైనర్. అంటే ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అయితే కానీ డబుల్ అవుతుంది. 12 సంవత్సరాలు. మరి 2 సంవత్సరాలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మనం? ఇస్ ఇట్ నాట్ అవర్ మిస్టేక్? సో బయర్ ఆశ ఉండొచ్చండి, గ్రీడ్ ఉండాలి. టూ గ్రీడ్ ఈజ్ డేంజర్. ఇప్పుడు మీరు దుర్గాప్రసాద్ గారు 50-60 సంవత్సరాలు ఉన్నారు, మీకు స్వీట్ బాగా ఇష్టం, రోజు ఒక ½ kg తిన్నారు అనుకోండి, అమ్మో డేంజర్, తిన్నామండి అసలు. అమ్మో 1 month లో డయాబెటిక్స్ అయిపోతారు, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ మనం తినాం. ఈ అబ్బాయి కారం ఉప్పు బాగా ఇష్టం, దట్టిస్తారు. మసాలా రాయలసీమ రుచులు కొన్ని హోటల్స్ ఉంటాయి, స్పైసీ రెస్టారెంట్స్. కారం రాయలసీమలో తినొచ్చు, బట్ అందరూ తినలేరుగా. అది అలవాటు ఉండాలి, బాడీ ట్యూన్ అవ్వాలి. బాగా తిన్నాం అనుకోండి, బీపీ ఈజీగా కన్వర్ట్, బీపీ కన్వర్ట్ అయిపోతారు. మనకి ఏదైతే నోటికి మంచిదో అది ఒంటికి మంచిది కాదు, నోటికి నచ్చింది ఒంటికి మంచిది కాదు. ఏదైనా బాగా మీరు ఎక్కువ ప్రేమించుకొని ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకున్నారు అనుకోండి, బ్రేక్ అయిపోతుంది. సో ఎప్పుడు ఆల్వేస్ మెయింటైన్ ఆర్మ్ డిస్టెన్స్. ఎందుకు చెప్తానంటే మోసం ఎందుకంటే మనం అవకాశం ఇచ్చినట్టు బిల్డర్స్ మోసం చేయగలరు. రెండోది, బిల్డర్ చెప్పిన మాటని మోసపోకుండా చెక్ చేసుకోవాలండి. ఎవరు ఇప్పుడు యాంకర్ ఉన్నాడు, యాంకర్ మంచోడు అంటారు, మీరు మంచోడా లేదని మీ కంటెంట్ బట్టి తెలుస్తుంది. మనిషిని చూసి మంచోడు అనుకోవడం తప్పు. మీ యూట్యూబ్లో చూసి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, నాలెడ్జ్ ఉన్నాడు మాట్లాడుతున్నారు, నేర్చుకొని మాట్లాడుతున్నారు, తప్పులు చెప్తున్నారు, అయినా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. యూట్యూబ్ లెటర్ రాసి ఎలిజిబుల్ కంటే మాట్లాడాలంటే ఒక 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నోడే మాట్లాడాలి. ఎవడు పడితే రావాలి. లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో స్టఫ్ నాన్ సెన్స్ స్టఫ్ వస్తుంది. సబ్జెక్ట్ ఉన్నోడు మాట్లాడుతున్నాడు, సబ్జెక్ట్ లేనోడు మాట్లాడుతున్నాడు. సో దానివల్ల ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ ప్రాజెక్ట్లో కొనేస్తారు. ఆ ప్రాజెక్ట్ ఎవరు? బిల్డర్ ఉన్నారనుకోండి, మోసపోకుండా ఉంటే బిల్డర్ని కలిసామా లేదా, బిల్డర్ తాలూకు విజన్ ఏంటి, బిల్డర్ ఎంతవరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు, ఏ సెగ్మెంట్లో చేశాడు, మనం కొనే సెగ్మెంట్లో చేశాడా, మనం కొనే ఏరియాలోనే చేశాడా, బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటున్నారు, కస్టమర్స్ ఏమనుకుంటారు, గూగుల్ రివ్యూస్ ఏమనుకుంటున్నారు, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఈసీ ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు స్టెప్ తీసుకోండి. 10,000 6,000కి ఇస్తున్నాడే ఎగబడి కొనేస్తాడు. కొనకండి. 2,000 ఎక్కువైనా కన్స్ట్రక్షన్ అయ్యి పర్మిషన్ రేరా, డిటీసీపీ, హెచ్ఎండే ఏదో ఒకటి రేరా కంపల్సరీ దేనికని ఉండాలి. వీటికి ఈ మూడిట్లో ఒకటి ఉండాలి. ఉంటేనే మీకు సేఫ్. కాకపోతే అప్పుడు ఏం చేస్తాడు, 6,000 వదిలి 7,000 చేస్తాడు. అవును, అప్పుడు అట్లీస్ట్ గ్యారంటీ ఉంటుంది కదా. రేరా లేకపోతే మీరు రేరా కూడా కంప్లీట్ చేయలేరు. పర్మిషన్ లేకుండా నేను ఎవడు కొనమన్నా అంటారు గవర్నమెంట్ దగ్గరికి. ఓకే, అర్థమైందా? సో ఇవి కాంప్లికేషన్. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను పబ్లిక్కి. నా దగ్గర రోజుకి యావరేజ్ 2-3 కాల్స్ వస్తాయండి. సార్ నేను డబ్బులు కట్టేసాను, మోసపోయాను సార్. ఒక జర్మనీలో ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశారు, 4 crores పెట్టి ఒక ఫ్లాట్ కొంటారు మంచి బిల్డర్ దగ్గర. బ్యాంకులు కూడా మోసపోవడానికి అవకాశం, అంటే బ్యాంకు లోన్ ఇచ్చేసింది అనుకోండి, అది మంచి ప్రాపర్టీ అనుకోవచ్చు. అదేం లేదండి అట్లా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి కేసు మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా, ఒకే ప్రాపర్టీకి 5 బ్యాంకులు ఇచ్చారు. ఇస్తారా? ఇవ్వకూడదు.
పైసా మే పరమాత్మ. కుమ్మక్క అయితే మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మీరు మీ బ్రదర్ ఇంకో బ్రదర్ని చీట్ చేయాలని డిసైడ్ అయిపోయారు. మీరు చీట్ చేస్తే మీ మీద నమ్మకం అన్నయ్య కదా మోసం చేయడం అనుకుంటారు. మీరు మోసం చేయడానికి డిసైడ్ అయితే ఎవడు ఆపుతాడు? సో 5 బ్యాంకులు ఇవ్వడం అనేది అది ఫాల్స్, ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారనేది అది అక్కడ సంబంధిత అధికారిని లాను క్వశ్చన్ చేసి వేస్తారు. ఇవాళ కాకపోయినా నిజం నిప్పు లాంటిదండి. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. మనం ఏదో డబ్బులు ఇచ్చే మేనేజ్ అన్నీ చేయలేమండి. ఇప్పుడు మరి బిల్డింగ్లు కూడగట్టి డబ్బులు మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ లేదా కార్పొరేటర్స్ వీళ్ళందరూ వీళ్ళు పడగొడుతున్నారు కదా. అయితే ఆ బిల్డర్ యొక్క హిస్టరీ చూడాలి. ఏమైనా మిస్టరీ ఉందా, హిస్టరీ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అది మార్కెట్లో టీవీలో ఏమైనా ఇష్యూలు. ఇప్పుడు సాహితీ బిల్డర్స్ మీకు తెలుసు 1800 కోట్లు ఊహించారా? అవునండి. సో ఈ జర్మనీ కేసు ఆవిడ 4 కోట్లు పెట్టి 3.6 crores సింగిల్ షాట్ లో 30 days ఇచ్చింది. 3 నెలల్లో వస్తుంది అన్నాడు. 1 year అయింది ఇంకా రాలేదు. మరి ఆవిడ పరిస్థితి ఏంటి? సో ఎంత ఇండియాలో 3.5 కోట్లు అంటే వెరీ బిగ్ అమౌంట్. ఒక నార్మల్ సామాన్య ప్రజలకి 3.5 కోట్లు అనేది కొంతమంది లైఫ్ టైంలో కూడా సంపాదించలేరు. అలాంటిది పక్కన బయటకు రావడానికి ఇంకో 30-40 లక్షలు ఖర్చు పెడుతుంది. కండబలం, గుండె బలం, అన్ని బలాలు వాడుకొని. సో మోసం పోకుండా ఉండడానికి ఒకటే దారి అంటే ఈ ఎక్సర్సైజ్ మీకు అనుభవం ఉంటే చేసుకుంటే, మీకు అనుభవం లేకపోతే ఒక మంచి ప్రొఫెషనల్ అడ్వైజర్ మాలాగా నా దగ్గర రావచ్చు, లేకపోతే మనలాగా చాలామంది మార్కెట్లో ఉంటారు. ఎవరిని ఎన్నుకున్నా ఆయన ఏజెంట్ కేటగిరీ కూడా చూసుకోవాలి. మార్కెట్లో ఎన్ని రోజులు పట్టున్నారు, ఎన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత డెప్త్ ఉంది అని చెప్పేది ఏంటి, కన్సిస్టెంట్గా చెప్తున్నాడా. నేను వీడియోలు చూసి నన్ను అడిగితే 2 క్వశ్చన్ అడుగుతారు. ఏ ఛానల్లో చూసారు, ఎందుకు నా వీడియో చూసారంటే, సార్ మీరు చెప్పేది ఒక కన్సిస్టెన్సీ, ఒక కాన్ఫిడెంట్ కమాండ్ కనిపిస్తుంది సబ్జెక్ట్లో, మిగతా వాళ్ళు తడుముకుంటారంటారు. సో అదే మన సబ్జెక్ట్ ఉంటేనే చెప్పగలరు. ఇప్పుడు మీరు ఇన్ని అడిగారు, అదే పేపర్ ఏమైనా ఇచ్చారా? మీరు చూడండి, మీరు క్వశ్చన్ అడిగితే ముందు చెప్పారా? ఏం చెప్పలేదు కదా. మరి ఎలా చెప్తున్నావు? అంటే నాలెడ్జ్ ఉంది మీకు, అనుభవం, ప్యాషన్ గా చేసేవాడు పర్ఫామ్ చేస్తాడండి. సచిన్ తెండూల్కర్ అంటే ప్యాషన్ అంటే హిట్టింగ్ ది బాల్ అన్నాడు. జీవితాంతం బాల్ కొడితేనే పైకి వచ్చాడు. నాకు అర్థమైందంటే వాళ్ళు అనుభవం ఉండి వాళ్ళు తెలిస్తే అన్ని చెక్ చేసుకోవాలి. లేదంటే మీరు అటు ఎక్స్పర్ట్లు చాలా మంది ఉంటారు. మీరు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా 5,000 10,000 తీసుకుంటారు. అంతే, తీసుకుని వాళ్ళకి సరిగ్గా గైడ్ చేసి. ఎందుకంటే మేము డే ఇన్ డే అవుట్ ఆ ఏరియాస్ ఉంటాం. మీరు ఎప్పుడో జన్మలో ఒకసారి 2 సార్లు కొంటారు. మీరు రోజు కొంటారు ఇల్లు కొనాలి కదా. మన అదానీ కాదు, అంబానీ కాదు, వీఆర్ నార్మల్ పీపుల్. ఆ హెల్ప్ తీసుకుంటే మీ 1-2% కోసం ఆలోచించకండి, 98% కోసం ఆలోచించండి. ఇదండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.